మార్క్ చాప్టర్ 8:34 దేవుని వాక్యం ఇలా ఉంది. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇప్పుడు ఎవరైనా ధనికుడు ఉన్నాడు అనుకో, వారు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఎలా రావాలి? వారికి ఉన్నదంతా ప్రదర్శించుకొని, పెరేడ్ చేసుకొని, డిస్ప్లే చేసుకొని, నాకు ఇంత ధనం ఉంది, నాకు ఇంత ఆస్తులు ఉన్నాయి, నాకు ఇంత పవర్ ఉంది, నాకు ఇంత శక్తి ఉంది అని యేసుక్రీస్తు యొద్దకు ఎవడైనా వచ్చి కనపరుచుకొని, ఇవన్నీ నాకున్నాయి, నీ జీవాన్ని నాకు ఇస్తావా, నువ్వేమైనా నన్ను ఆశీర్వదిస్తావా అనడానికి లేదు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నా యొద్దకు వచ్చు ఎవడైనా తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నా యొద్దకు వచ్చేవాడు ఎవడైనా తన్ను తాను జీరో చేసుకోవాలి. ఒకడొచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి, ఏమన్నాడు? గుడ్ మాస్టర్, బోధకుడా, మంచి బోధకుడా, నేను చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రాన్ని చక్కగా పాటిస్తున్నా, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నిటినీ నేను పాటిస్తున్నా, అన్నీ చేస్తున్నా అంటే ఏమంటున్నాడు వాడు? ఇండైరెక్ట్గా నేను చాలా గొప్పవాడిని అంటూ ఉన్నాడు. నేను చాలా మంచి కార్యాలు చేశాను అని యేసుక్రీస్తు దగ్గర చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, నేను నిత్య జీవం పొందాలి అని అనుకుంటున్నాను, నీవు నాకు నిత్య జీవం ఇవ్వగలవా? నిత్య జీవం నేను పొందాలి అంటే నీవిచ్చే జీవాన్ని, దేవుడే కలిగి ఉన్న జీవాన్ని, నీవిచ్చు ఆ జీవాన్ని నేను పొందాలి అంటే యేసు నేనేం చేయాలి అని అడిగితే, మొదట నీవు మారు అని చెప్పాడు యేసుక్రీస్తు. ఏమన్నాడు? నీవు అంటున్నట్లుగా నీ యొక్క ఆజ్ఞల యొక్క కార్యములను బట్టి నీవు నా దృష్టిలో గొప్పవాడు కాలేదు. మొదటిగా వాడు ఏం చేయలేదు? నీ దేవుడైన జీవాధిపతిని అన్నిటికన్నా ఎక్కువగా నీవు ఎంచలేదు. ఫస్ట్ది ఫెయిల్డ్. సెకండ్ది ఏంటి? నీ పొరుగువారిని ఎక్కువగా నీవు ప్రేమించాలి. కానీ దేన్ని ప్రేమిస్తున్నాడు? పొరుగువారి కంటే ఎక్కువగా ఈ యవ్వనస్తుడు ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు? నీవు వెళ్ళి నీకున్నదంతా అమ్మి బీదలకు పంచి తరువాత నా దగ్గరికి రా, అప్పుడు నేను నిత్య జీవాన్ని ఇస్తా. దిస్ ఇస్ హౌ ద డీలింగ్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్ వుడ్ బి టువర్డ్స్ ఎనీబడి. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నా యొద్దకు వచ్చేవాడు వాని యొక్క ప్రతిభను చాటువాడుగా ఉండకూడదు. నా యొద్దకు వచ్చు ఎవడైనా సరే నన్ను ప్రభువుగా గుర్తించాలి, నన్ను రక్షకుడుగా గుర్తించాలి. నా యొద్దకు వచ్చేవాడు ఎవడైనా నేనే దేవుడుగా గుర్తించాలి, నేనే సర్వాధికారిగా గుర్తించాలి, సృష్టికర్తగా, విమోచకుడు, జీవాధిపతి, మార్గం, సత్యం, జీవం నేనే అని ఎవడైతే గుర్తిస్తాడో వాడే నా యొద్దకు రావాలి. వాడెవడు అంటే తన్ను తాను ఉపేక్షించుకొనువాడు, అంటే తన్ను తాను తగ్గించుకొనువాడు, దీనుడైన వాడే. ఇదంతా మరలా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే ఇరుకు మార్గం, ఇదే ఇరుకు ద్వారం, ఇదే ఇరుకు మార్గం. దీన్ని కనుగొని వారు కొందరే. అనుకుందాం, ఇప్పటివరకు ఈ భూమి పైన కరెంట్గా ఉన్నవారు ఒక 8 బిలియన్స్ అనుకుందాం, స్లైట్లీ సమ్వేర్ బియాండ్ 8 బిలియన్, అంటే 800 కోట్ల సంఖ్య కంటే ఎక్కువగా జనాభా ఉన్నారు అనుకుందాం. మరి పాస్ట్లో ఉన్నవారు ఎంతమంది? అందరినీ కలిపిన ఒక 900 ఉంటారు, అందుకంటే ఎక్కువ ఏమి ఉండరు. ఇంకా 850 కంటే తక్కువే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న జనాభానే ఇంతకుముందు హిస్టరీలో ఉన్నదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువైన జనాభా. మరి ఇంతమందిలో ఆయన కనుగొని వారు ఎంతమంది? స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక బార్నా గ్రూప్ అని ఒక కంపెనీ ఉంది. ఎప్పుడు అది నిజమైన క్రైస్తవులు ఎవరు, నిజమైన విశ్వాసులు ఎవరు అని వెతుకుతూ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేస్తూ ఉంటుంది. దాని ప్రకారము 3% మాత్రమే నిజమైన క్రైస్తవులు, నిజమైన విశ్వాసులు అని తేలింది. అంటే 3% అంటే ఎంతమంది అని వేసుకోవచ్చు? ఓన్లీ 24 crore. మన సనాతన భాషలో చెప్పాలంటే 24 crore. అదే గ్లోబల్ భాషలో చెప్పాలంటే 240 million. అర్థమైందా? ఏమంటున్నాడు యేసయ్య? దీన్ని కనుగొను వారు కొందరే, తమ్మును తాము ఉపేక్షించుకొని నా యొద్దకు వచ్చేవారు కొందరే. ఇది ఇరుకు ద్వారము, ఇరుకు మార్గము కాబట్టి చాలామందికి నచ్చదు, ఇష్టం లేదు. నిజమే, ట్రూ క్రిస్టియానిటీ ఈజ్ నెవర్ పాపులర్. నిజమైన క్రైస్తవ్యము, నిజమైన
క్రైస్తవుడు అనబడేవాడు, నిజమైన విశ్వాసి అనబడేవాడు జనాదరణ పొందలేని వాడే. అనేక మంది మనల్ని చూసి తప్పట్లో కొట్టనప్పుడు, మనల్ని చూసి మెచ్చుకోనప్పుడు, మనల్ని చూసి ఆహా ఓహో అని అబ్బురపడినప్పుడు మనము దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనము ఇరుకు మార్గములో, సంకుచితమైన మార్గములో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనమైతే సేఫే. కానీ మన చుట్టూ ఉన్నవి మనకు ఫేవర్గా ఆటోమేటిక్గా అన్నీ డీల్ అయిపోవాలి అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికి నచ్చని మార్గంలో మనము ప్రయాణం చేస్తున్నాం కాబట్టి, ఇది సంకుచితమైన మార్గం కాబట్టి ఇందులో కొంతమంది మాత్రమే ఉండరు. ఎందుకు ఎప్పుడు క్రిస్టియానిటీ గ్లోబల్గా లేదంటే ఆయా దేశాల్లో ఎక్కడున్నా సరే మైనారిటీగానే ఉంటుంది. అంత పెద్ద డెవలప్డ్ అడ్వాన్స్డ్ అమెరికాలో కూడా క్రైస్తవులు స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఈ రోజుల్లో ఆలోచిస్తున్నారు. ఎందుకు ఎక్కడ చూడు ఈ సెక్యులరిజం, అందరూ ఒకటే, అన్ని మతాలు ఒకటే, అన్ని ఇవి ఒకటే, అన్ని అవి ఒకటే కాదు. ఇరుకు ద్వారము, ఇరుకు మార్గము ఒక్కటి, మిగిలినవన్నీ వేరే వైపు. యేసుక్రీస్తు మాత్రమే ఒకవైపు, మిగిలినవన్నీ వేరే వైపు. అయితే ఈ మిగిలినవన్నీ కూడా ఒక రోజున మిగలవు. అన్నీ కూడా ఆయన యొక్క తీర్పునకు, ఆయన యొక్క ఉగ్రతకు అవన్నీ కాలి బూడిదైపోతాయి. ప్రతిదానికి ఒక లెక్క ఉంది, ప్రతిదానికి ఒక శిక్ష ఉంది. కాబట్టి ఇదే దేవుడు చూపించే మంచి అవకాశం, మంచి సమయం. కాబట్టి ఎవరి వాక్యాన్ని వింటూ ఉన్నా నిజమైన మార్గం ఏంటో, నిజమైన ద్వారం ఏంటో తెలుసుకున్న అనేకులు ఈ జీవాన్ని పొంది అనుభవించడానికి ముందుకు రావాలని దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ జీవము నాకు నడిపించే మార్గము ఇది ఎప్పుడు కూడా తగ్గింపుతో ముడిపడి ఉంటుంది. గర్వించేది కాదు, అహంతో ఉండేది కాదు, అహంభావంతో ఉండేది కాదు, స్వార్థపూరితముగా ఉండేది కాదు. నేను నాదే నేనేమనుకుంటే అదే అని సెల్ఫ్ సెంటర్డ్నెస్తో ఉండేది కాదు. యేసుక్రీస్తు ఎవరైనా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా ఆయన చుట్టూనే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నదంతా ఆయనే. అంతటి ఆయనే ఈ భూమిపైన ఆయన పరిచర్య చేసేటప్పుడు ఎవరైనా వచ్చి అయ్యా నువ్వేంటి అంటే నా తండ్రి, నీవెవరు అని అడిగితే ఆయన ఏమని చెప్పేవాడు? నా తండ్రి నన్ను పంపించాడు. ఇలా ఎలా నీవు అన్నీ చేయగలుగుతున్నావు అని ఎవరైనా అడిగితే ఏమనేవాడు? నా తండ్రికి ఏది ఇష్టమో అది చేయడానికి నేను వచ్చా, నా తండ్రి చిత్తాన్ని చేయడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను. ఈవెన్ ది ఆల్మైటీ జీసస్ వెన్ హీ వాస్ సర్వింగ్ ఆన్ దిస్ ఎర్త్, హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ ది సెల్ఫ్ డినయల్. జీవాధిపతి అయిన దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తే ఈ భూమిపైన ఆయన ఉన్నప్పుడు, ఈ భూమిపైన పరిచర్య చేస్తూ ఆయన కొనసాగుతూ ఉన్నప్పుడు తన్ను తాను దీనుడుగా తగ్గించుకున్నాడు. ఎక్కడ కూడా నేనే జిందాబాద్ అనలేదు. తన్ను తాను దీనుడుగా, రిక్తుడుగా చేసుకున్నాడు. హల్లెలూయా. వేరే వారు ఆయన్ని ఘనపరిచి ఉండొచ్చు, ఆయన్ని స్తుతించి ఉండొచ్చు, ఆరాధించి ఉండొచ్చు. నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి అని అనేక మంది సాక్ష్యం ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆయన అయితే మాత్రం ఎప్పుడు కూడా తన్ను తాను హెచ్చించుకొనలేదు. అటువంటి గొప్ప దేవుడే మన రక్షకుడైన యేసయ్య. అలాంటి ఆయనను సేవిస్తున్న మనము దీనులుగా తగ్గించుకొని ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే మనది విశాలమైన మార్గం కాదు. విశాలంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారు? గర్విస్తారు, అహాన్ని ప్రదర్శిస్తారు, డంబాన్ని ప్రదర్శిస్తారు. ఇరుకు మార్గమైన ఆయన మార్గమైన జీవాధిపతి మార్గములో ప్రయాణించు వారు ఎవరైనా సరే తమ్మును తాము తగ్గించుకుంటారు. ఎందుకంటే మన ముందు సృష్టికర్త ఉన్నాడు కాబట్టి. అనుకుందాం, ఎంత గొప్ప ప్లేయర్ అయినా సరే ఒక్కసారి తనకు అన్ని నేర్పించిన కోచ్, మెంటర్, మాస్టర్ వచ్చిన వెంటనే ఏమవుతాడు? ఒక్కసారిగా అలా హంబుల్ అయిపోతాడు. ఒక మంచి మ్యూజిషియన్ ఉన్నాడు, చాలా చక్కగా వాయిస్తున్నాడు, కొన్ని వేల మంది ఆయన చుట్టూ ఆ యొక్క మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు, వచ్చి చేరారు అనుకుందాం. చాలా బాగా వాయిస్తున్నాడు, చాలా చక్కగా ఇంపుగా వాయిస్తున్నాడు. ఒక్కసారిగా మాస్టర్ వచ్చి నిలబడ్డాడు.
ఏమవుతాడు? మన ముందు మన సృష్టికర్త అయిన యేసే ఉన్నాడు. మన ముందు మన మార్గం, మన సత్యం, మన జీవమైన యేసయ్య ప్రయాణం చేస్తూ ఉండగా మనం ఎప్పుడు తగ్గాలి, మనం ఎప్పుడు తగ్గించుకొని మరలా అక్కడే మనం కూర్చొని మనం చేసుకోకూడదు. ఆయన్ని వెంబడించాలి. మన ముందు ఆయన ఉన్నది, ఆయన ముందుకు కొనసాగి వెళ్ళిపోతూ ఉండగా ఆయన్ని మనం తగ్గింపుతో వెంబడించడానికే యేసయ్య మన ముందున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన ముందున్న యేసయ్యను మనము స్తుతించి ఆరాధిస్తూ, అలాగే మనల్ని మనం తగ్గించుకొని దీనులై ఆయన వెంబడించాలని దేవత దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా అపోస్తులైన పౌలు 2వ తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 3:12 ఆయన స్పష్టంగా ఒక వాక్యాన్ని వ్రాసాడు. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింసింపబడతారు, శ్రమ నొందుతారు. కాబట్టే ఇది ఇరుకు మార్గం, కాబట్టే ఇది ఇరుకు ద్వారం, కాబట్టే ఇందులో కొంతమంది మాత్రమే ప్రయాణం చేస్తారు. అర్థమవుతుందా? మామూలుగా లోకంలో ఎలాంటి సెనారియో, ఎలాంటి మేనర్ ఉంటుంది చెప్పండి? లోకంలో లా ఆఫ్ ప్రాబబిలిటీ ఉంటుంది. ఎంతమందికి తెలుసు లా ఆఫ్ ప్రాబబిలిటీ అంటే? దాని అర్థము ఎస్. అందులో ఈ ప్రాబబిలిటీలో అత్యంత ఆదరణ పొందింది ఏంటంటే ఎవరు ఎక్కువగా దేన్ని పట్టుకుంటారో అదే కరెక్టు. ఇప్పుడు రీసెర్చ్ చేసేవారు దేన్ని బట్టి ఇది ఇన్ఫరెన్స్, ఇది లేదు అంటే నాకు వచ్చిన కంక్లూషన్ ఇది, ఇదిగో నా ఫైండింగ్స్లో నేను ఇది తెలియచేస్తున్నాను, దేన్ని బట్టి చెప్తారు అంటే ఎక్కువ మంది దేనికి టిక్కు కొట్టి ఉంటారో, ఎక్కువ మంది ఇదే రైట్ అని చెప్పుంటారో దాన్ని బట్టి. కానీ దేవుడు మన కొరకు కలిగి ఉన్న మార్గము యొక్క సెనారియో అది కాదు. అర్థమవుతుందా? ఎవరైతే తక్కువగా ప్రయాణం చేసిన మార్గం ఉందో అదే మన మార్గం. ఎక్కువ మంది ప్రయాణం చేసిన మార్గం కాదు మనది, తక్కువ మంది మాత్రమే ప్రయాణం చేసిన మార్గమే మన మార్గం. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును కాక. మన మార్గం ఎప్పుడు కూడా తక్కువ మందితోనే అది రన్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇది దేనికి మనము పెట్టుకోవాలి మన మైండ్లో? ఈ యొక్క పాయింట్ ఎప్పుడు పెట్టుకోవాలి ఏంటంటే, మనం చాలాసార్లు సాతానుని చేత మోసగింపబడి, వంచింపబడి ఇలా మనం ప్రయాణం చేయాలేమో, ఎందుకంటే ఎక్కువ మంది ఇలా వెళ్తున్నారు కదా, ఇలా మనం చేయలేమో, ఎందుకంటే ఈ యొక్క ద్వారం గుండా, ఈ మార్గంలో 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు తిరుపతిలో, కాబట్టి మనం కూడా ఇలాగే వెళ్దాం అని అనుకోకూడదు. మన మార్గం అత్యంత తక్కువ మంది ప్రయాణం చేసిన మార్గమే మన మార్గం. అదే యేసయ్య మార్గం. ఆ మార్గంలోని మనము జీవితమంతా నడుద్దాం. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. చివరిగా ఈ మార్గము ఎఫర్ట్తో కూడిన మార్గం. లూక్ చాప్టర్ 13:24 ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంగ్లీష్లో ఉంటుంది స్ట్రైవ్ టు ఎంటర్. ప్రవేశించుటకు పోరాడు మార్గమే మన మార్గం. అంటే మనము ఆషామాషిగా ఈ మార్గంలోనికి మనం రాలేదు. మనం ఎంతో ఎఫర్ట్ తీసుకుంటే కానీ ఈ మార్గంలోనికి మనం అడుగు పెట్టలేదు. అంటే మనం చాలా పోరాటం వెంబడి పోరాటం చేసి మరి ఈ ఇరుకు మార్గంలోనికి మనం ప్రవేశించడం జరిగింది. హల్లెలూయా. ఇది ఆ టైంలో యేసయ్య చెప్పాడు. కానీ ఇప్పటికీ ఈ ఇరుకు మార్గంలో పోరాడి, యేసయ్య కొరకు నిలవబడి, యేసయ్యను ముందు పెట్టుకొని, తమ్మును తాము ఉపేక్షించుకొని, తమ సిలువను ఎత్తుకొని యేసయ్యను వెంబడించి ఈ మార్గంలో ప్రవేశించిన వారు కొంతమంది అయినా సరే నిజముగానే ఉన్నారు అన్నదే సత్యము. హల్లెలూయా. ఇప్పటికిప్పుడు ఈ సువార్తను విని, ఈ వాక్యాన్ని విని ఎవరైనా ఈ మార్గంలో ప్రవేశించాలనుకుంటే ఆయన అంటూ ఉన్నాడు, ఇది పాపులర్ కాదు. హల్లెలూయా. అలాగే ఇది మీ స్వభావాన్ని, మీ పాత స్వభావాన్ని అలాగే పెట్టుకొని నా మార్గంలోనికి మీరు రావాలంటే కుదరదు. మీ పాత స్వభావాన్ని మీరు తీసివేసుకుంటే నేను నూతన స్వభావాన్ని ఇస్తా, నా నీతిని ఇస్తా, నా పరిశుద్ధతను ఇస్తా, నా ఆత్మని మీకు ఇచ్చి నా రాజ్యంలోనికి మిమ్మల్ని చేర్చుకుంటా, నా మార్గంలో మీరు ప్రయాణం చేసేలాగా చేస్తా అని దేవుడు అభయాన్ని ఇస్తూ ఆయన చివరిగా ఏమంటున్నాడు అంటే, ఈ మార్గంలోనికి మీరు ప్రవేశించాలి అంటే
ఇది అంత సులువుగా అయ్యేది కాదు. ఇది ఇరుకు, ఇది సంకుచితము, ఇందులో కొంతమంది ప్రవేశిస్తారు. ఇన్ని చెప్తూ వీటితో పాటు ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే ఇది పోరాటముతో కూడిన మార్గం. తిమోతికి 2వ పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? యూ హ్యావ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్, యూ విల్ సఫర్, యూ విల్ బి పర్సిక్యూటెడ్ ఫర్ యువర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. నీవు యేసుక్రీస్తునందు ఉన్న దానిని బట్టి నీవు, నీతో కూడా ఉన్న విశ్వాసులందరూ కూడా పరీక్షింపబడతారు. అనేక మంది హింసింపబడతారు, శ్రమలకు గురి అవుతారు. తిమోతి, ఇది గుర్తుపెట్టుకో అని వ్రాయడం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు మరొక్కసారి ఇంకొక వాక్యాన్ని మనందరికీ ఆయన తెలియపరుస్తున్నాడు. ఏంటది? ఈ మార్గము పోరాటముతో కూడినది. ఈ మార్గములో ప్రవేశించేవారు గుర్తుపెట్టుకోవాలి, నీకు పోరాటం కూడా ఉంది. ఇది విశ్వాస సంబంధమైన పోరాటం. ఇది మరల మనుషులతో పొద్దున్న లేచినప్పటి నుండి మనము కరాటే, కుంఫు అవి ఇవి నేర్చుకొని పోరాడమని అనట్లేదు, కానీ దిస్ ఈజ్ అ స్పిరిచువల్ వార్ఫేర్. దిస్ ఈజ్ అ స్పిరిచువల్ వార్ అండ్ దిస్ స్ట్రైవింగ్ ఈజ్ మోర్ స్పెషల్లీ స్పీకింగ్ అబౌట్ అవర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఈ పోరాటం అనగా, ఈ పోరాటము దేనికి సూచనగా ఉందంటే మన విశ్వాసము. మనము పోరాడేది ఇక ఏ శక్తితోనో కాదు, కానీ యేసుక్రీస్తునందు మనకు ఉండవలసిన విశ్వాసముతోనే మనం పోరాడాలి. ఎవరికైతే విశ్వాసం ఉందో, ఎవరైతే ప్రతిదానికి యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉన్నారో, అయ్యా ఇదిగో ఈ మార్గంలోనికి నీవే నన్ను నడిపించావు, ఇదిగో నాకు ఈ సంకటం వచ్చింది, నాకు ఈ పరిస్థితి వచ్చింది, నీ నామాన్ని బట్టి, నీ నామములో ఉన్న శక్తిని బట్టి నేను ఈ సంకటమును దాటి వెళ్ళేలాగా నీవు చెయ్యి. అయితే నేను దాటి వెళ్ళగలను, నేను దాటి ప్రయాణం చేస్తా అని నాకు నీ యందు విశ్వాసం ఉంది అనే ఆ యొక్క దృఢ సంకల్పమే ఈ పోరాటము. కాబట్టి మనకు అన్ని వేళలా ఎల్లప్పుడూ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉండాలి. సందేహం వచ్చినా కూడా మళ్ళా విశ్వాసానికి వచ్చేయాలి, అవిశ్వాసం వచ్చినా కూడా మళ్ళా విశ్వాసానికి వచ్చేయాలి. ఈ విశ్వాసమే మనం పోరాడి గెలుచులాగా చేస్తుంది. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక.